హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా! ప్రీవియస్ వీడియోస్‌లో భౌతిక శాస్త్రంలో పేపర్స్ అయితే కవర్ చేశాము. ఇప్పుడు రసాయనిక శాస్త్రంలో బిట్స్ అనేవి కవర్ చేద్దాము. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి చాలా మోడల్ పేపర్స్ అయితే ఉంటాయి మన ఛానల్‌లో. ఎవరికైనా కావాలంటే వెళ్ళి వీడియోస్ చూడండి. ఫస్ట్ బిట్ చూద్దాం. కాల్షియం కార్బోనేట్‌ను వేడి చేయగా వెలువడు వాయువు ఏది? ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్. గోల్డ్ బంగారం యొక్క లాటిన్ పేరు ఏమిటి? ఆరం ఏయు. ఉతికే సోడా లేదా బట్టల సోడా అని దేనిని అంటారు? సోడియం కార్బోనేట్. జతపరచండి అంటండి. అయాను సంయోజకత. చూద్దాము. అయాను ఫెర్రప్ త్రిసంయోజక అయాను. ఫెర్రిక్ ఫెర్రప్ ద్విసంయోజక అయాను. ఫెర్రిక్ త్రిసంయోజక అయాను. పొటాషియం ఏక సంయోజక అయాను. ప్లాటినం చతుర్ సంయోజక అయాను. నెక్స్ట్ ఎలక్ట్రాన్ను పొందుట వల్ల ఏర్పడిన ప్రతిపాదికను ఏమంటారు? 1 మరియు 2 అంటండి. 1 ఏంటి అంటే ఆమ్ల ప్రతిపాదిక, 2 రుణాత్మక ప్రతిపాదిక. నెక్స్ట్ 2 పదార్థాల్లో వాటి మూలకాలు లేదా ప్రాతిపదికలను పరస్పరం మార్చుకునే చర్యను ఏమంటారు? ద్వంద్వ వియోగము. నెక్స్ట్ క్వశ్చన్. క్రియాజనకముల భారముల మొత్తము క్రియాజన్యముల భారముల మొత్తానికి సమానము. ఏంటంటే క్రియాజనకముల భారముల మొత్తము క్రియాజన్యముల భారముల మొత్తానికి సమానము. ఇది ఏ నియమాన్ని తెలుపుతుంది? ద్రవ్య నిత్యత్వ నియమము. యూనివర్సల్ ద్రావణి లేదా విశ్వద్రావణి లేదా సార్వత్రిక ద్రావణి అని దేనిని అంటారు? నీరు. హైడ్రోజన్ మోనాక్సైడ్ యొక్క వ్యవహారిక నామము ఏమిటి? నీరు. నూనెలను హైడ్రోజనీకరణం కొవ్వులుగా చేయు ప్రక్రియలో ఉపయోగించు ఉత్ప్రేరకము. నికెల్. నైట్రోజన్ యొక్క హైడ్రైడ్ను ఏమంటారు? అమోనియా. మెర్క్యూరిక్ సల్ఫైడ్ లేదా నివారణకు ఉపయోగిస్తారు. మెర్క్యూరిక్ సల్ఫైడ్ దేని నివారణకు ఉపయోగిస్తారు? చర్మ వ్యాధుల. రసాయనాల రాజు అని దేనిని అంటారు? H2SO4. నెక్స్ట్ క్వశ్చన్. నైట్రోజన్ వాయువు యొక్క బాష్పీభావం ఉష్ణోగ్రత ఎంత? -196 degrees సెంటీగ్రేడ్. CaSO4 యొక్క వ్యవహారిక నామము ఏమిటి? జిప్సమ్. లెగ్యుమినేసి చిక్కుడు, బఠానీ వంటి మొక్కలలో ఉండు రైజోబియంను బ్యాక్టీరియా వాతావరణపు నత్రజనిని దేనిగా మార్చుతుంది? నైట్రైట్ నత్రితాలుగా. చీకటిలో భాస్వరాన్ని గాలిలో ఉంచితే నెమ్మదిగా మండి మెరవడాన్ని ఏమంటారు? ఫాస్ఫారిజన్స్.
అగ్గిపుల్ల తలలో ఉండే రసాయన పదార్థాలు ఏవి? యాంటిమోనీ సల్ఫేట్. వెల్లుల్లి వాసన గల పదార్థం ఏది? ఎర్ర భాస్వరము. బ్లీచింగ్ పౌడర్ అని దేనిని అంటాము? CaOCl2. జతపరచండి అంటండి 21 ఒకటి. ఏబి సిది ఫాసిజని. ఆప్షన్ ఇక్కడికి వచ్చిందండి. COCl2, క్లోరోఫామ్, CHCl3, టియర్ గ్యాస్, Cl3CnO2, డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్, DDT. నెక్స్ట్ క్వశ్చన్. వాతావరణంలోని వాయు పీడనాన్ని మాపనం చేయడానికి ఉపయోగించే పరికరం ఏది? బారోమీటర్. అట్మాస్ఫియర్ లేదా టార్ అను ప్రమాణాలలో దేన్ని కొలుస్తారు? పీడనము. అల్యూమినియం యొక్క ధాతువు ఏది? బాక్సైడ్. భూమి వల్కలంలో అన్నిటికన్నా అత్యధిక విస్తారతను కలిగి ఉన్న మూలకం ఏది? ఆక్సిజన్. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియో షేర్ చేయడం వల్ల చాలామందికి యూజ్ అవుతుంది, లైక్ చేయడం వల్ల రీచ్ అవుతుంది. సో ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.